భార్య: నాకు ఒంట్లో బాగోలేదండి. ఈరోజు వంట చేయలేదు. భర్త: అయ్యో! నిన్ను షాపింగ్ తీసుకెళ్దామని ఆఫీసు నుండి త్వరగా వచ్చా కదా! భార్య: నేను తమాషాకి అలా చెప్పానండి. వెళ్దాం పదండి షాపింగ్‌కి. భర్త: బంగారం, నేను కూడా నీతో తమాషా చేశానంతే. ఇక వంట చెయ్. భార్యాభర్తలు వాకింగ్‌కని పార్కుకి వెళ్తున్నారు. రోడ్డు మీద 2 గాడిదలు వారికి ఎదురయ్యాయి. వాటిని చూసి భర్తని ఆట పట్టించాలనుకుంది భార్య. భార్య: ఏమండీ, మీ బంధువులొస్తున్నారు, పలకరించరా? భర్త: అత్తయ్య, మావయ్య ఎలా ఉన్నారు? మీ కూతురు నేను వాకింగ్‌కని వెళ్తుంటే మీరెదురయ్యారు. రాజు: ఒరేయ్, పక్కింటి అమ్మాయి ఏదో అడగాలని నాకు ఫోన్ చేసింది. రవి: ఆ అమ్మాయి ఏది అడిగినా నిజం చెప్పు. ఎందుకంటే అమ్మాయిలు ఎవరైనా నిజం తెలుసుకున్నాకే అడుగుతారు. అవతలి వాళ్ళు నిజం చెప్తారా లేక అబద్ధం చెప్తారా అని. తల్లి: బన్నీ, అన్నయ్య ఇంట్లో ఉన్నాడో లేడో చూడవే. బన్నీ: సరే అమ్మా. అన్నయ్య, అన్నయ్య, ఎక్కడ చచ్చావురా? చింటూ: ఇక్కడే చచ్చాను. ఏంటో చెప్పు. బన్నీ: అమ్మా, అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు. చింటూ: ఎందుకే అలా అరుస్తున్నావు? ఇంతకీ అమ్మ ఎందుకు పిలిచింది? బన్నీ: పిలవలేదు అన్నయ్య, నువ్వు ఇంట్లో ఉన్నావా లేదో అని చూడమంది. చింటూ: ఎందుకే? బన్నీ: పక్కింటి అమ్మాయి లేచిపోయిందని. భర్త: ఏమోయ్, ఒక కప్పు టీ ఇవ్వు. భార్య: ఇంట్లో టీ పొడి లేదండి. భర్త: కనీసం కాఫీ అయినా పెట్టవే. భార్య: కాఫీ పొడి కూడా లేదండి. భర్త: ఇంట్లో పాలు ఉన్నాయి కదా, అందులో కొంచెం బూస్ట్, కొంచెం హార్లిక్స్ ఏదో ఒకటి కలిపి ఇవ్వచ్చు కదే. భార్య: అవి కూడా లేవు. భర్త: కొంచెం విషం ఉంటే ఇవ్వు, తాగి చచ్చిపోతాను. భార్య: నాది సేమ్ ఫీలింగ్.